అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పల్లెటూరు స్టైల్లో కోడి పలావ్ చేస్తున్నాను. వంట అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. మరి ఎందుకు లేటు, వంట మొదలు పెడదాం రండి. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు మనం మసాలా పొడి రెడీ చేసుకుందామండి. 20 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలు, మనం ఎక్కడ కారం వాడం కాబట్టి ఒక అరచిప్ప నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను కొబ్బరి, అర చెంచానేమో జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు. ఇవన్నీ కూడా బిర్యానీ దినుసులు అనమాట. వీటన్నిటిని ఇప్పుడు వేపుకుని పొడిగా చేసుకుందాం. మిరపకాయలు అనేది సపరేట్గా వేపుకోవాలండి, దినుసులన్నీ కలిపి వేపుకోవచ్చు. ముందుగా సట్టి పెట్టుకుని 50 గ్రాముల ఆయిలు, ఈ ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ నేను సన్నగా ముక్కలు కోసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని వేసుకుని ఒక 5 నిమిషాలు ఆగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక టమాటా నేను ముక్కలుగా కోసుకున్నానండి. ఈ టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు ఆగనిద్దాం. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుని ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకుని బాగా కలబెట్టి దీనిలో వాటర్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. నీరంతా ఇనిగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం దంపుకుని పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పొడి వేసుకుని, నేను ముందుగానే కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి బియ్యం వడకట్టుకుని. ఇప్పుడు ఆ బియ్యాన్ని వేసేసుకుని వేపుకుందాము. అంటే ప్రతి పలవాకి కానీ దమ్ము బిర్యానీకి కానీ మనం నానబెడతాం కదా, అలా నానబెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడాను మనము వేసిన మసాలాలకి, నెయ్యికి అదంతా కూడా పట్టాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఇలాగే మనం మూత పెట్టి వదిలేసేద్దాం. ఇప్పుడు నేను కేజీ బియ్యానికి 1.5 లీటర్ నీళ్ళు పోసుకుంటున్నానండి. మీరు కూడా గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఇదే కొలతలతో మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. కోడి పలావ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఆఖరిగా కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం.
ముక్క చూడండి ఏ విధంగా ఉడికిందో, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మనం పెరుగు కూడా ఇలా బాగా కుదిరిందండి అసలు. బా చూడండి, మనం పెరుగు కూడా వాడలేదు కదా. అసలు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ముందు మాట్లాడాలి, వీటిలో తినేయాలనిపిస్తుంది అనమాట. నోట్లో వేసుకొని కరిగిపోతుంది, అట్టుంది చికెన్ ముక్క అనమాట. ఘాటుగా అది చెప్పలేమన్నమాట, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. చూసారు కదండి మన వంట ఇది ఎట్టుందో. అసలు రంగు కానీ ఆ రుచి కానీ సూపర్గా ఉందండి. అసలు మనకి పక్క పల్లెటూరు స్టైల్లో కొంచెం ఘాటుగా తింటుంటే ముక్క మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. అసలు చెప్పలేనమాట, అంత కమ్మగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానుగా, ఒకసారి ట్రై చేయండి. దీనిలో పెరిగేలా ఏవేలా ముక్క కూడా పట్టుకుంటే అలా తునిగిపోతుంది అనమాట. ఇదే కొలతలతో నేను చెప్పినట్టు ఇలాగే చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.